వెల్కమ్ టు డేగా మీడియా. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఈరోజు టాపిక్ టీనేజ్ పిల్లలు. ఓకే. 90s కాకుండా ఇప్పుడు 2024లో పిల్లలు ఎలా ఉన్నారు సార్, దాని గురించి మీతో మాట్లాడాలి. మాట్లాడండి సార్, ఆ కాలం పిల్లలకి ఈ కాలం పిల్లలకి చాలా తేడా ఉంది. ఎందులో తేడా ఉంది? చాలా పెంపకంలో, వాళ్ళ నేచర్లో, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ ఆలోచనలో కంపల్సరీ తేడా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు. అవును. అప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి అన్ని విద్యలు నేర్పించేటోళ్ళు. ఇప్పుడు ఎవరు నేర్పిస్తున్నాడు? ఏ తల్లిదండ్రులు కూడా విద్యను నేర్పించట్లేదు. డిమాండ్, నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే బాగుంటుందనే నేర్పిస్తున్నారు, కానీ సరైనటువంటి దారి చూపెట్టట్లేదు తల్లిదండ్రులు. అందుకే ఇప్పుడు తల్లిదండ్రులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎట్లా చూపిస్తున్నారు సార్? చూపిస్తున్నారు కానీ ఏం చూపిస్తున్నారు? డబ్బులు ఇస్తా ఉన్నారు. నీకెంత కావాలరా బిడ్డ? 1000 రూపాయలు కావాలి. వానికి అవసరం ఉండదు 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తారు, 2000 ఇస్తారు. ఇప్పుడున్న తల్లిదండ్రులు ఇంకా ఏంటంటే కనుక వీడికి డబ్బులు ఇచ్చేసి వీడిని బిజీ చేస్తే నాకు మనశ్శాంతి వస్తుంది కదా అని చెప్పేసి డబ్బులు ఇచ్చి వాడిని జడగొడుతున్నారు ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు చాలా మంది. అందుకే వాళ్ళకి వాల్యూస్ తెలియకుండా పోయింది, తల్లిదండ్రుల వాల్యూస్. అప్పటి కాలంలో 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువ ఉండేది. ఇప్పటి కాలంలో 1000 రూపాయలు ఏం రావట్లేదు కాబట్టి అంత ఇస్తున్నారు కదా. డబ్బులే ఎందుకు ఇవ్వాలి చెప్పు? డబ్బులు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి ఎంత అవసరమో అంతే ఇవ్వాలి. అంతకుమించి ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు తల్లిదండ్రులు? ఆడేదో చెప్తాడు, నా ఫ్రెండ్స్ ఇంత ఖర్చు పెడుతున్నాడు, అంత ఖర్చు పెడుతున్నాడు, వాడి ముందర నేను షేమ్ అయిపోతున్నా అని చెప్పేసి. అమ్మో, నా కొడుకు వేరే వాళ్ళ ముందర తగ్గిపోతున్నాడు, నా కూతురు అందరి ముందర అవమానపడతా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఒక్కసారి అడిగితే అదే పనిగా ఇచ్చుకుంటూ పోయి వాళ్ళు ఒక దారిలో వెళ్ళాల్సిన వాళ్ళు వేరే దారిలో వెళ్ళడానికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా తల్లిదండ్రులే కారణమవుతున్నారు. అంతే. ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా కారణం ఎట్లా అవుతుంది సార్? బయటకి వెళ్తే ఏదైనా కొనాలంటే డబ్బు అవసరం ఉంటది, దాని గురించే పేరెంట్స్ ఇస్తారు. వాళ్ళకి కూడా తెలుసు కదా సార్. డబ్బుతో పాటు విలువలు కూడా నేర్పించవచ్చు కదా. ఏ పేరెంట్ అయినా ఇప్పుడు వాళ్ళ ఇంటి పరిస్థితిని పిల్లలకి చెప్తున్నాడా? చెప్పడు. వాళ్ళ బాధలు చెప్తున్నాడా? చెప్పడు. 100లో 50% చెప్తారు సార్. పిల్లలు నేర్చుకునే ఆలోచనలు ఉండవు. పిల్లలు నేర్చుకునే ఆలోచనలు ఉండవు. రైట్, ఉండవు. ఎందుకుంటాయి? ఉండేలాగా మీరు నేర్పించలేదు కాబట్టి ఉండవు. కరెక్ట్, మీరే ఒప్పుకున్నారు. ఉండవు. వాళ్ళకి ఇస్తే కదా ఉండేది. మెయిన్ కారణం ఏంటంటే సార్, మెయిన్ కారణం అంటే తల్లిదండ్రులు అనేది బిజీ అవ్వడం. తల్లిదండ్రులు బిజీ అవ్వడం అంటే వాళ్ళకి అవసరాలు, వాళ్ళ జాబ్స్, వాళ్ళకి కావాల్సింది డబ్బు, అవసరం గురించి వాళ్ళు బయటికి వెళ్తున్నారు. అయినా వాళ్ళు వీకెండ్స్ కి టైం ఇస్తారు కదా సార్. ఎంత అవసరాలున్నా ఏమున్నా పుట్టించుకున్న బిడ్డలు ఏ రకంగా సొసైటీలో తిరుగుతూ ఉన్నారు, ఏ విధమైనటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు అన్నటువంటిది ప్రతి క్షణము అబ్జర్వేషన్ చేస్తూనే ఉండాలి. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా వాళ్ళకు అన్ని విషయాలు చెప్తూనే ఉండాలి. ఇప్పుడు పిల్లల మీద పెద్దలు ఎలా ఉన్నారంటే కనుక ఒకటి నేర్పించట్లేదు, నేర్పించకుండా కంపారిజన్ చేస్తూ ఉన్నారు. ఎలా సార్? వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీకు ఎందుకు రాలే? వాడు సింగింగ్లో అట్లున్నాడు, నువ్వెందుకు లేవు? ప్రతిదీ కూడా వేరే వాడితో కంపారిజన్ చేస్తూ ఉన్నారు. వేరే వాడికి సోర్సెస్ చాలా డిఫరెంట్ వేలో వాడికి వస్తాయి, వీడికి ఆ సోర్స్ ఉండకపోవచ్చు. పిల్లవాడిని ఎంకరేజ్ చేసేదానికంటే డిస్కరేజ్ చేయడంలోనే తల్లిదండ్రులు ముందు ఉంటున్నారు ఇప్పుడు. సో అందుకు వాళ్ళు అట్లా తయారవుతారు. అందరు అలా ఉండరు కదా సార్, కొంతమందే ఉంటారు. నేను అయ్యే వాళ్ళ గురించే చెప్తున్నా. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమే లేనే లేదు. ఇప్పుడున్నటువంటి వాళ్ళకి ఏంట్రా అంటే కనుక తల్లిదండ్రులకు వాళ్ళు నేర్చుకున్నటువంటి ఎడ్యుకేషన్ వేరు, ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి ఎడ్యుకేషన్ వేరు. అప్పుడు ఏదన్నా నేర్చుకోవాలి అంటే కనుక తల్లిదండ్రులు కావచ్చు, పక్కింటిలను కావచ్చు, ఏది అంటే కనుక కొన్ని సినిమాల ద్వారానో ఎంతో కొంత నేర్చుకునేటోళ్ళు. ఇప్పుడేం రా అంటే కనుక 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి అబ్బాయి కానీ అమ్మాయి కానీ
ఆ నుంచి డిగ్రీ ఇంటర్మీడియట్ డిగ్రీ అబో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లో కొన్ని వేల లక్షల యాప్లు ఉంటాయి. ఆ యాప్లలో ఏదైనా ఎప్పుడైనా నేర్చుకునే స్థితి వాళ్ళకు ఉంటుంది. అంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ తల్లిదండ్రుల దగ్గర ఏముంటుంది అంటే కనుక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. పిల్లల దగ్గర ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు, థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది. అక్కడనే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. థియరిటికల్ నాలెడ్జ్ ఈజ్ టోటల్ డిఫరెంట్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ టోటల్ డిఫరెంట్. అమ్మా ఇలాంటి కూరలు వండాలి, ఇట్లా వండాలి, మా ఫ్రెండ్స్ ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, ఇలా తింటే బాగుంటుంది అని వాళ్ళు చెప్తారు. ఆ వంటలు వండాలంటే కనుక దాని ఇంగ్రీడియంట్స్ ఏమేమి తెచ్చుకోవాలి, ఇవన్నీ తెచ్చుకోవాలి, చేసుకోవాలంటే కనుక వేలలో ఖర్చు వచ్చేస్తుంది. అంటే ఇది ప్రాక్టికాలిటీ. సో థియరిటికల్కి ప్రాక్టికల్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి యూత్లో అందరికి కూడా థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండనే ఉండదు. వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎట్లా ఉంటుంది అంటే కనుక పక్కోని ఏ విధంగా మాటలతోటి వానికంటే ఎక్కువ కన్విన్సింగ్గా మాట్లాడాలి, పక్కోని ఏ విధంగా బుట్టలో వేసుకోవాలి, పక్కోని ఏ మాట అంటే సెంటిమెంటల్గా వానికి తగులుతుంది, ఆ టీచర్స్కి ఎలాంటి సెంటిమెంట్ మాట చెప్తే కనుక వాళ్ళు మా మాట వింటారు. ఇలాంటి దానిలో స్కీములు, స్కాములు, స్కెచ్లు వేయడంలో చాలా పిహెచ్డి చేసింటారు అన్నట్టు ఇప్పుడున్నటువంటి పిల్లలు. సో అందుకు పిల్లల జోలి పోకూడదు. పిల్లలకి ఏ విధంగా అర్థమైతే చెప్తాదో ఆ విధంగా ఉన్న విషయాన్ని, నీ స్థితిని, తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని అర్థమయ్యేలాగా పిల్లలకి చెప్తే కనుక మేబీ 50 to 60% ఆఫ్ పిల్లలు మారొచ్చు అంతే. ఇంకా కొంతమంది బానిస అయింటారు, కొంతమంది ఫోన్లకు బానిస అయింటారు, కొంతమంది ఫ్రెండ్స్కు బానిస అయింటారు, కొంతమంది ఇంకొక దానికి బానిస అయిపోయింటారు. కొంతమంది ఎట్లా ఉంటారంటే పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు ఎప్పుడు కొనుక్కొని వస్తుంటారు. వాళ్ళని చూసి 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 వీళ్ళకి జీవితం మీద విరక్తి పుట్టి ఎవరితో మాట్లాడకుండా అలోన్గా ఉంటారు. సో ఇట్లా డిఫరెంట్గా ఇప్పుడున్నటువంటి యూత్ ఉన్నారు. ఒకప్పుడు ఏంటంటే పిల్లల ముందు కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఏందిరా అంటే ఎవరి జీవితం వాళ్ళకు ఉన్నట్టు పిల్లల పని పిల్లలు ఉంటారు, పెద్దల గొడవలు, తిట్లు, తన్నులు అన్నీ జరుగుతూనే ఉంటాయి. అందుకు ఇప్పుడున్నటువంటి యూత్లో ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు నెగిటివ్ సిచ్యువేషన్ని ఎదుర్కొంటా ఉన్నారు అంతే. అంటే 90s లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది, ఇప్పుడు సపరేట్ ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంది. 90s లో జాయింట్ ఫ్యామిలీ ఉన్నారు అంటే కనుక బయట సోర్సెస్ లేవు కాబట్టి ఉన్న దాంట్లోనే సర్దుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు బయట అంటే ఈ పట్టణాలలో వచ్చి సోర్సెస్ ఎక్కువగా ఉంటాయి డబ్బులు సంపాదించుకోవడానికి. మ్యాటర్ అది కాదు, విలువలను పిల్లలకి సరైన రీతిలో నేర్పించకపోవడం అనేది మ్యాటర్ అంతే. సరైన విధంగా నేర్పిస్తే కనుక అద్భుతంగా తయారవుతారు. మేమందరం కాలేదా ఈ ఈవెంట్లో కూడా అంతే. ఫోన్ అని మీరు చెప్పారు ఇందులో. అవును, ఫోన్ ఇచ్చేసేస్తే దాంట్లో పాస్వర్డ్స్ ఫోన్ లోనే 24/7 ఉంటున్నారు. రాత్రి 1 o'clock వరకు ఫోన్ లోనే ఉంటారు. అదే దరిద్రమైన స్థితి. దరిద్రమైన స్థితి ఏంటంటే కనుక వాళ్ళకి తెలియకుండానే ఇప్పుడున్నటువంటి ఆల్ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వాళ్ళందరూ తెలియని విషయం ఏంటంటే కనుక వాళ్ళ ఏజ్ని వాళ్ళే డైరెక్ట్గా తగ్గించుకుంటా ఉన్నారు. దానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. కంపల్సరీ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు 8 గంటలు నిద్రపోవాలి. ఇంటర్మీడియట్ నుంచి అప్ టు డిగ్రీ అయిపోయేంత వరకు ప్రతి ఒక్కరు కూడా 8 గంటలు నిద్రపోవాలి. 8 గంటలు నిద్రపోకుండా వీళ్ళు 12, 1, 2, 3 వరకు కూడా ఫోన్లు చూసుకుంటా ఉన్నారు. చాలా దరిద్రమైన స్థితి ఏంటంటే కనుక దేవుడు మనకి రాత్రి ఇచ్చినది రెస్ట్ తీసుకోవడానికి, పగులు ఇచ్చినది నీ జీవన శైలికి సంబంధించినటువంటి పనులు చేసుకోవడానికి. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా నడుస్తూ ఉంది కాబట్టి సొసైటీలో కూడా అన్ని విరుద్ధమైన పనులే మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. సో నేనేమంటానంటే కనుక బలవంతంగానైనా ఏ విధంగానైనా ఆ ఫోన్ అడిక్షన్ నుంచి పిల్లలను తీసేయాలి. ఫోన్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి, ఫోన్ వల్ల నాలెడ్జ్ వస్తుంది, ఫోన్ వల్ల కొత్త కొత్త విషయాలు వస్తాయి, ఫోన్ వల్ల అన్నీ వస్తాయి. కానీ అతి చెయ్యకూడదు. చాలా దుర్మార్గమైనటువంటి స్థితిలో ఇప్పుడున్నటువంటి పిల్లలు ఉంటున్నారు. ఆ ఫోన్లు లేకుంటే కనుక పిచ్చర్లు అయిపోయి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యేటోళ్ళు చాలా బొచ్చడు మంది ఉన్నారు. యూత్ అది కూడా చాలా తెలివైన వాళ్ళు. 70% ఆఫ్ మార్క్స్, 80% ఆఫ్ మార్క్స్ 10th ఇంటర్మీడియట్ వచ్చిన వాళ్ళు కూడా ఎంత వస్తే ఏం లాభం సార్? ఫోన్లలో పడి వీళ్ళు హెల్త్ పాడు చేసుకుంటున్నారు. నేను అదే చెప్తున్నాను. తిండి కూడా తినకుండా ఫోన్లలో ఉంటున్నారు. తిండి తినరు, ఏమి తినరు. వాళ్ళకి కావాల్సింది ఓ చాటింగ్ చేసుకోవడము, ఏవో వీడియోలు చూసుకోవడము,
అంతే. ఇంకా వేరేటివి ఏముండవు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కనుక మా తల్లిదండ్రుల దగ్గర నేను షేర్ చేసుకుంటే నాలెడ్జ్ మా తల్లిదండ్రులకు లేదు, నేను షేర్ చేసుకోవాలంటే కనుక బయట ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ దగ్గరికే నాలెడ్జ్ ఉంది, సో వాళ్ళతోనే షేర్ చేసుకుంటాము. అదే వాళ్ళు ఏదైతే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటున్నారో అదే ఎనర్జీని అదే నాలెడ్జీని వాళ్ళ తల్లిదండ్రులకి కనుక షేర్ చేసుకున్నట్లయితే కనుక ఈ జనరేషన్ లో వాళ్ళు ఎదుగుతారు, ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా ఎదుగుతారు. అట్లా పిల్లల తల్లిదండ్రుల్ని ఎదగకుండా ఆ పిల్లలే చేస్తూ ఉన్నారు. కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, కొత్త టెక్నాలజీస్ అమ్మ నాన్నకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఆ ఇంటిని పోషించడానికి మాత్రమే వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఎంత డబ్బు వెనకేసి అమ్మాయి పుట్టింటే కనుక నా అమ్మాయికి ఎంత కట్నం ఇచ్చి మంచిగా పెళ్లి చేయాలి అని డబ్బు సంపాదించడం మీదనే వాళ్ళు ఫోకస్ పెడతారు. అంటే వాళ్ళ నాలెడ్జ్ అక్కడనే స్టాప్ అయిపోయి ఉంటుంది. సో పిల్లలు ఏంట్రా అంటే కనుక వాళ్ళకు బరువులు బాధ్యతలు దానికి మించి భక్తి అస్సలు ఉండదు. పెద్దల పట్ల భక్తి ఉండదు, వాళ్ళ మీద వాళ్ళకి భక్తి ఉండదు, తల్లిదండ్రులు అంటే అసలే ఇష్టం ఉండదు. సో ఈ స్థితి ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో కనబడతా ఉంది. సో అది ఇవన్నీ తగ్గించుకోవాలంటే ఫస్ట్ ఫోన్ తగ్గించుకోవాలా సార్? ఫోన్ ఒకటే కంపల్సరీ, ఫోన్ అదే మెయిన్. తగ్గించుకోమని నేను చెప్పట్లేదు. ఏ రకంగానైనా కూడా వాళ్ళు 8 గంటలు నిద్రపోయేలాగా చేస్తే గనక వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. 8 గంటలు వాళ్ళు నిద్రపోతే మిగతా 8 గంటలు కాలేజో స్కూలో ఏదో ఉంటది. సో 8 16 గంటలు పోతుంది. మిగిలిన 8 గంటలు ఈ 8 గంటల్లో స్నానానికి, తిండికి, ఆడుకోవడానికి, దానికి దీనికి సరిపోతుంది. మాక్సిమం అంటే 2 to 3 అవర్స్ ఫోన్ లో ఉంటారు, హ్యాపీగా ఉండొచ్చు 2 to 3 అవర్స్. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా పేరెంట్స్ తోని గడపడానికి వాళ్ళు ఇష్టపడతలేరు. అంటే ఇప్పుడున్న జనరేషన్ కి వాళ్ళకి ఏది ఇష్టమైనదో దాంట్లోనే ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఇష్టమైంది ఏందిరా అంటే ఫోన్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ తో ఆ చాటింగ్ లో కన్నాంతరాలు దాటి పోయి మరీ మాట్లాడుతూ ఉంటారు. ఒక రూమ్ లో సపరేట్ గా ఉండి, ఆ తల్లిదండ్రులు తప్పులేండి, ఒక రూమ్ లో సపరేట్ ఉంటే వాళ్ళకి ఒక రూమ్ సపరేట్ గా ఇస్తారు కాబట్టి ఆ రూమ్ లో పోయి కూర్చుంటారు. ఆ రూమ్ లాక్ చేసి పెడితే గనక మన కళ్ళ ముందే కూర్చొని అన్ని చేసుకుంటా ఉంటారు, అంతే. సార్, పిల్లలు పేరెంట్స్ హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉండాలంటే ఏమి చేయాలి? అది ఫ్రెండ్లీగా ఉండాలి అంటే కనుక ఒక రోజుతో వచ్చేది కాదు. నిదానంగా వాళ్ళని మెడిటేషన్ లో జాయిన్ చేయాలి, లేకుంటే కనుక పూజలో జాయిన్ చేయాలి, లేకుంటే కనుక ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమంలోకి ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడే విలువలు దానంతటికీ అవే వాళ్ళ లోపల నుంచి బయటకు వస్తాయి. ఏదైనా కూడా ఒక మనిషికి మార్పు రావాలి అంటే కనుక వాడి లోపల వాడు బిలీవ్ చేయాలి, వాడు నమ్మాలి, అప్పుడు మాత్రమే చేయగలుగుతాడు. ఇప్పుడు ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా బాధను క్షోభను అనుభవిస్తున్నారు అంటే కనుక వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళ పిల్లల మీద వాళ్ళు చెడిపోతారనే ఉద్దేశంతో బాధపడుతున్నారు, ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళను తిట్టలేని పరిస్థితి, కొట్టలేని పరిస్థితి, ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి దుర్మార్గమైనటువంటి పిల్లలకి ఎట్లా ఉంటుందంటే కనుక తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేసే స్థితిలోకి వచ్చేసినారు. సో ఆ బ్లాక్మెయిల్ అంటే వాళ్ళకి అర్థం కాదు. మీరు నన్ను తిడితే నేను ఇంట్లో నుంచి పోదా అని డైరెక్ట్గా చెప్పేసేస్తారు. అంటే ఇన్నేళ్ళు కన్ని వాళ్ళని పెంచి పోషించి ఒక స్థితికి తీసుకొచ్చినది వాళ్ళని ఒక మాట తిట్టి పంపించడానికి అని చెప్పేసి తల్లిదండ్రులు ఇగ్నోర్ చేసేస్తారు. ఇగ్నోర్ చేయడం వల్ల వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బలాదురుగా తిరుగుతూ ఉన్నారు. అది మొత్తం చేంజ్ అవ్వాలి అంటే కనుక వాళ్ళు ఒక భక్తి మార్గంలోకైనా కానీ, లేకుంటే కనుక వాళ్ళ స్టడీస్ మీద కానీ వాళ్ళు ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ జీవిత గమ్యాన్ని 1, 2, 3 టార్గెట్లు పెట్టుకొని దానికోసం మాత్రమే ప్రయత్నిస్తే సరిపోతుంది అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచిగా వివరించారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.